శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, ప్రతిదినం వలె ఈ దినం కూడా దేవుడు ఒక గొప్ప మాటతో మనలను ఆదరించవలనని ఆయన సిద్ధముగా ఉండగా, రండి దేవుని యొక్క మాటను మనం ఆసక్తి కలిగి ధ్యానించుకుందాం. మన జీవితాలలో దేవుడిస్తున్నటువంటి ఈ ఆదరణ మాట చేత మనందరము గొప్ప ఆదరణ పొందవలనని దేవుడు తలంచుతున్నాడు. రండి దేవుని యొక్క మాటను మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడు ఈ దినం మనకు అనుగ్రహించినటువంటి ఆదరణ వాక్యం ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. మోషే గారు ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట ప్రియులారా ఇది. మోషే గారు ఇజ్రాయేలీలతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇక మోషే గారు యెహోషువను ఇక నాయకుడిగా నియమించాలి, ఇజ్రాయేలీల పక్షాన నడిపించడానికి ఇక యెహోషువను ముందు పెట్టాలి అన్నటువంటి ఆలోచనలో దేవుని యొక్క ప్రణాళిక మేరకు, దేవుని యొక్క ప్రేరణ మేరకు, ఇదిగో దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము మోషే ముందుకు నడవడానికి ఇక ఇజ్రాయేలీలతో ఒకరోజు మాట్లాడడం ప్రారంభించాడు. ప్రియులారా, ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఇక నేను 120 ఏండ్ల వాడనైపోయాను, ప్రతి యుద్ధానికి ప్రతి దానికి ఇక నేను రాలేను, ఇక నా వల్ల కాదు, నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే దేవుడు నాకు ఆల్రెడీ సెలవిచ్చాడు, యోర్దాను దాటి ఇక రావద్దని దేవుడు నాతో చెప్పాడు. ఇక యోర్దాను దాటి నువ్వు రాకు అని దేవుడు చెప్పాడు. అందుకే ఇక మీదట నేనేం చేస్తానో తెలుసా? ఇదిగో యెహోషువను నిలబెడుతున్నాను. యెహోషువ మీకు ముందుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. యెహోషువ మీకు ముందుగా ఉండి మీ సమస్త విషయాలలో అన్ని భారాలు భరిస్తూ ముందుకు వస్తాడు. మీరు భయపడకండి. మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, మీరు ఎవరిపైనైతే మీరు యుద్ధానికి వెళ్తున్నారో వారి పైకి మీరు వెళ్ళేటప్పుడు వారిని చూడకండి, వారి గురించి దిగులు పడకండి, వారి గురించి భయపడకండి. అయినా యెహోషువ వచ్చినా నేను వచ్చినా యుద్ధాన్ని గెలిపించేది ఎవరు? దేవుడే కదా. అందుకే ఏం చెబుతున్నాడో తెలుసా మోషే గారు? ఇదిగో నేను లేను అంటే మోషే గారు లేరని మీరు బాధపడకండి, మీరు భయపడకండి, మనుషుల మొహం మీరు చూడకండి. యెహోషువ మీకు ముందుగా వస్తాడు, యెహోషువ మీకు ముందుగా వెళతాడు. అయినా దేవుడే ముందేం చేస్తాడు తెలుసా? వారిలోనికి వెళ్ళిపోయి, మీ శత్రువుల ఊరిలోనికి వెళ్ళిపోయి ముందే వారిని సంహరిస్తాడు. కనుక విజయం మీదవుతుంది. నేనున్నా యెహోషువన్నా ఎవరున్నా ఒకటే. కాబట్టి యుద్ధములో జయమిచ్చువాడు మన దేవుడు. కనుక దేవుడి మీద నమ్మకం ఉంచండి. మీరు దేవుని యందు మీ ఆశ నిలుపుకొనండి. ఇదిగో దేవుని పైన మీ నిరీక్షణ ఉంచండి. దేవుడు యుద్ధములో జయమిచ్చేవాడు గనుక మీరు భయపడకండి. దేవుడు మీకు తోడుగా వస్తాడు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, ఆయనే యుద్ధములో మీకు విజయం ఇచ్చువాడు అని మాట్లాడుతున్నాడు. మోషే గారు మాట్లాడుతున్న ఈ మాటను మీరు ఆలోచిస్తున్నారా? మోషే అన్నటువంటి అంత గొప్ప నాయకుడు లేకపోతే ఎవరైనా ధైర్యంగా ఉండగలరా? మీరు చెప్పండి. యెహోషువను నిలబెడుతున్నాను అని అంటే అప్పుడు మోషే అంటున్నాడు, లేదు, ముందు నేను ఉన్నప్పుడు మనం ఎంత మంది పైన యుద్ధాన్ని గెలిచామో అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు మీకు యుద్ధంలో జయమిస్తాడు, మీరు భయపడకండి అని ధైర్యపరుస్తున్నాడు. అంటే నేను కాదు గొప్పవాడిని, నేనున్నప్పుడు కూడా యుద్ధం ఎలా గెలిచామో తెలుసా? దేవుని కృప వలన మాత్రమే మనం యుద్ధం గెలిచాం. కాబట్టి దేవుని యందు మీ నమ్మకం ఉంచండి, దేవుని యందు మీ విశ్వాసం ఉంచండి అని ఇజ్రాయేలీలను మోషే గారు బలపరుస్తున్నాడు. ప్రియులారా, నిజంగా ఎంత గొప్ప మాట మీరు చూడండి. అంత గొప్ప ఇజ్రాయేలు ప్రజల్నే మీరు దేవుని వైపు చూడండి అని మోషే గారు చెబుతున్నారు అని అంటే దేవుడు కూడా ఈరోజు మనకేం చెబుతున్నాడు తెలుసా? మీరు భయపడకండి, యెహోవా మీకు తోడుంటాడు. మీరు దిగులు పడకండి, మీ ముందున్న కష్టాలను చూడకండి, అంత పెద్ద రాజులనే మీరు లెక్క పెట్టకండి, చూడొద్దండి అని అన్నాడు అని అంటే మీరు చెప్పండి, మన ముందున్న కష్టాలు ఎంత మీరు ఆలోచించండి, మన ముందున్నటువంటి ఇబ్బందులు ఎంత మీరు ఆలోచించండి, మన ముందున్నటువంటి అనారోగ్య పరిస్థితులు ఎంత మీరు ఆలోచించండి. దేవుడు కాపాడలేడా? తప్పకుండా విజయమిస్తాడు ప్రియులారా, తప్పకుండా జయమిస్తాడు ప్రియులారా. దేవుని యందు నమ్మకం ఉంచండి. ఇదిగో ఇజ్రాయేలీలను కాపాడిన దేవుడు, ఇజ్రాయేలీలను రక్షిస్తాడని మోషే చెప్పిన దేవుడు ఈరోజు నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆరోగ్యంతో ఆయుస్తో ఆశీర్వాదాలతో ఆయన తప్పకుండా ఇదిగో నేను నింపగలడు. ఆయన యందు నమ్మకం ఉంచండి. ఆయన నీకు తోడై ఉన్నాడు, ఆయన నీకు ముందుగా వెళతాడు. సమస్త శత్రువుల పైన ఆయన నీకు జయమిచ్చునుగాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు బ్రొక్కుచున్నాం. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న మీ బిడ్డలందరినీ తండ్రి మీరు ఆదరించండి తండ్రి. వారు ఎలాంటి కష్టాలలో ఉన్నా కూడా ఎదురుగా ఉన్నటువంటి శత్రువైన అపవాదిని చూసి నీ బిడ్డలు జడియక వారికంటే ముందుగా మీరు వెళుతున్నారని, మీరు నాయన తోడుగా ఉన్నారని, మీరు తండ్రి జయమిస్తారని నీ బిడ్డలు నాయన విశ్వాసముతో నమ్మి ముందుకు కొనసాగుటకు మీ కృప దయచేయండి. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి ఎవరైతే విశ్వసిస్తున్నారో, నమ్ముచున్నారో వారందరికీ మీరు జయము కలుగు చేయండి, అయినా విజయము కలుగు చేయండి. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో, కష్టాల నుండి, నష్టాల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, భయంకరమైన పరిస్థితుల నుండి నాయన మీరు దాటించమని అడుగుచు ప్రాధేయపడుచు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలలో అయా ఆరోగ్యమును, ఆయుష్ను, ఆశీర్వాదాలు, జయము, విజయమును తండ్రి మీరు చేకూర్చమని అడుగుచు ప్రాధేయపడుచు. మా ప్రభువు ప్రిరక్షకుడైన యేసయ్య నామములో ఈ కొద్ది ప్రార్థనా మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.